హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను పార్వతి, శృతి టెర్రస్ గార్డెన్కి స్వాగతం. ఇవాళ వీడియో ఏంటంటే మా వారితో కంపోస్ట్ చేయించున్నానండి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనమాట. చూడండి, ఇక డ్రమ్లో చేయించున్నాను ఇది. ఏంటి ఇగోండి, మా ఇంటి పక్క వాళ్ళది ఫంక్షన్ జరిగిందనమాట. ఆ ఫంక్షన్కి వచ్చిన బంతిపూలు కూడా మేము బయటని పారైనివ్వకుండా అవి తీసుకుని ఇదిగోండి కంపోస్ట్ చేస్తున్నాము. ఈ కంపోస్ట్ అయితే మొక్కలకి చాలా అంటే చాలా బలం అండి. ఇంకా మనకి నెమటోస్ ఏమైనా ఉన్నా కానీ పోతాయంట. ఈ నీటిలో వేసి కూడా మనం ఈ వాటర్ని ఒక్కొక్క మొగ్గు చొప్పున అయితే మనం ఇచ్చుకోవచ్చు అంటండి. కాకపోతే నేను ఇంకా కంపోస్ట్ చేయించేస్తున్నాను. మొన్నే వేసాను అనమాట దానికి పేడెరు వదిని. ఇంకెందుకని చెప్పేసి ఇంక ఈ కంపోస్ట్ అయితే తయారు చేస్తున్నామండి. ముందు కిచెన్ వేస్ట్ అది వేసేసాము. ఈ తర్వాత బంతిపూలు అనేది ఇంక ఇచ్చారని చెప్పేసి ఇంక ఇవి కూడా తీసుకుని ఈ కంపోస్ట్లా మార్చి మొక్కలకి అనేది ఇద్దాము. ఇవ్వండి ఎన్ని ఉన్నాయో చూసారు కదా. ఇవ్వండి దాంట్లో వేసేయండి, అవి అయిపోద్ది అలా. ఈసారి అయితే మాత్రం మా మొక్కలకు మంచి ఫుడ్ అనేది దొరుకుతుంది అనమాట. ఈ బంతిపూలతో కంపోస్ట్ అండి, చాలా చాలా బలం అనమాట మొక్కలకైతేని. ఇవ్వండి రోజు నేనే కదా ఇంకా వీడియోలు అన్నీ చేయడం. తనతో పాటు ఇంక ఈరోజు అయితే తను బుక్ చేసేస్తున్నాను. ఇంకా ఈరోజు ఖాళీగా దొరికాడు ఇంక మా ఆయన అయితేని. వేసేయండి అలా వేసి. ఇదిగోండి, ఇది కిచెన్ వేస్టేజ్ అనమాట. మన ఇంట్లో వచ్చిన వేస్టేజ్ అంతా కూడా ఇలా పక్కన పెట్టానండి. చూసారు కదా, ఇలా పురుగు పట్టేసింది అనమాట. ఇది బేగా కంపోస్ట్ అవుతుందండి. ఇందులో ఉన్న పురుగు అయితే మాత్రం బేగా కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది మనకి ఇలా పురుగు పడితేని. దీనిపైన మళ్ళీ ఒక లేరు మట్టి అనేది వేసుకోవాలి. ఎండాకులు ఏమైనా ఉంటే కనుక మనం ఎండాకులు కూడా వేసుకోవచ్చండి. అయితే కొబ్బరి ఆకులు ఉన్నాయన్నమాట మా దగ్గర, వాటిని వేద్దామని చెప్పేసి వీటిని అయితే ముందే వేయించేసాను నేను ఇక్కడ. ఇదిగోండి, ఎండుటాకులు అయితే వేసేసాం అనమాట. ఇందులోని మనకు కొబ్బరాకులు ఉన్నాయని చెప్పేసి అవి కట్ చేసి వేసేస్తాను. ఇప్పుడు దీనిపైన మనం మట్టి వేసుకోవాలండి. కిందన మట్టి వేసి కిచెన్ వేస్ట్ వేసామన్నమాట. తర్వాత బంతిపూలు వేసాము. ఇప్పుడు దానిపైన మళ్ళీ కొంచెం కిచెన్ వేస్ట్ వేసి ఇప్పుడు అవి ఎండుటాకులు వేస్తున్నామండి. ఇదంతా కూడా మంచి ఎరువుగా మారి మన మొక్కలకి ఎంతో బలాన్ని ఇస్తుందన్నమాట ఎరువు. ఇందులోనే చూసారు కదా, పువ్వులు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఈసారి అయితే మాత్రం మంచి కంపోస్ట్ తయారవుతుంది అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే బంతిపూలు ఉన్నాయి మెయిన్ ఇక్కడ. ఇలా మట్టితో కవర్ చేసుకోవాలండి మనం. ఇలా మట్టితో కవర్ చేసుకుంటే ఏముందంటే కిందన పైన మట్టి ఉంటుంది కాబట్టి పైకి స్మెల్ రాదనమాట. ఈ మట్టి వేయటం వల్ల అంటే వేడి ఎక్కి లోపల కంపోస్ట్ అనేది అవుతుందండి. కిందన ఎక్కువ మట్టి వేసుకుంటే ఏమవుతుందంటే ఈ కంపోస్ట్లో వచ్చే నీరు అనేది కిందకు దిక్కకుండా మనకి ఈ మట్టిలో అనేది సారవంతంగా మారుతుందన్నమాట మట్టి. అందుకనేసి కింద పైన కూడా వేసాను. ఈ మధ్యలో అయితే మాత్రం కిచెన్ వేస్టేజ్ అవి వేసానండి. బంతిపూలు, కిచెన్ వేస్టేజ్ ఇవన్నీ. ఇది ఒక నెల రోజుల పాటు మనం దీనిపైన ఏదో కప్పేసి మనం అలా వదిలేసామంటే కనుక మంచి ఎరువుగా మారిపోతుంది అనమాట. నెల రోజులు అయితే ఉండాలండి తప్పనిసరిగానే. 20 రోజులు 15 రోజులు అని అంటారు, కానీ అలా వేసినప్పుడు ఏమవుతుందంటే మొక్కకు వేడి ఎక్కువైపోయి మొక్క చనిపోయే అవకాశాలు ఉంటాయండి. అందుకనేసి మనం నెల రోజుల పాటు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇలాగా ఎండుటాకులు, ఎండుటాకులు అయితే మాత్రం మనం డ్రమ్లో అడుగున వేసేసుకుని మన టబ్బుల్లోని పైన మట్టేసేసి మొక్కలు అనేది వేసుకోవచ్చు ఒక 5 రోజులు పోయిన తర్వాత. ఈ కిచెన్ వేస్టేజ్ వేస్తున్నాం కాబట్టి వేడి ఎక్కువైపోయి మొక్క చచ్చిపోయే అవకాశాలు ఉంటాయండి. అందుకని చెప్పేసి ఒక నెల రోజుల పాటు మనం దీనికైతే దీన్ని ఏం కదపకూడదు అనమాట. నెల రోజులు పోయిన తర్వాత మనం అప్పుడు దీన్ని తీసి మనం 2 రోజుల పాటు ఆరబెట్టేసిన తర్వాత ప్రతి మొక్కకి కూడా మొక్క సైజుని బట్టి మనం ఈ ఎరువు అనేది వేసుకుంటే మంచి పోషకాలు అనేది మొక్కకు అందుతాయండి. ఇదండి ఈరోజు వీడియో అయితేని. కిచెన్ వేస్టేజ్ ఏం చేస్తున్నావు అక్క, నువ్వు తీసుకెళ్తున్నావో మా ఇంటి దగ్గర అని అడుగుతున్నారు మా చుట్టుపక్కల వాళ్ళు అనమాట. అందు గురించి చిన్న వీడియో చేసి పెడుతున్నానండి. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.